ఇలా చూస్తూ చూస్తూనే 13 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ తర్వాత 14వ సంవత్సరం వీళ్ళకి అజ్ఞాతవాసం గనుక ఎవరి దగ్గర తలదాచుకోవాలా అని ఆలోచిస్తుండగా విరాట రాజు దగ్గర అయితే బాగుంటుందని చెప్పి విరాటుడి దగ్గర చేరారు ఈ ఐదుగురు అన్నదమ్ములు మరియు ద్రౌపది. వాళ్ళ దగ్గర విరాటుడి దగ్గర ఉద్యోగాలు సంపాదించారు. ఏమని? ధర్మరాజేమో నా ధర్మరాజేమో నా పేరు కుంకుమ భట్టు. నేను పాండవుల దగ్గర ధర్మరాజు దగ్గర పాచికలాడుతూ అతని కబుర్లు చెప్తూ అతన్ని ఎంటర్టైన్ చేసేవాడిని. కాబట్టి నాకు ఉద్యోగం ఇవ్వండి, నేను ఇక్కడ అదే పని చేస్తాను అన్నాడు. అలాగే నలభీమపాకం అంటారుగా, అట్లా భీముడు వంటల వాడిగా చేరి నా పేరు వలలుడు, నేను వంటల వాడిగా పనిచేస్తానన్నాడు. అలాగే అర్జునుడు ఎప్పుడో ఉన్న శాపం వల్ల నపుంసకుడుగా ఉండి అది నా పేరు బృహన్నల అని ఆడవాళ్ళలాగా చేస్తూ అక్కడ ఉన్న విరాటుడి కూతురైన ఉత్తరకు నాట్యం నేర్పిస్తూ ఉన్నాడు. అలాగే నకుల సహదేవులు గుర్రాలను మరియు గోవులను చూసే బాధ్యత తీసుకున్నారు. మరి ద్రౌపది ఏమో రాణికి, యువరాణికి వీళ్ళందరికీ కేశాలంకరణ చేసే దాసిగా పనిచేస్తూ ఉంది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజులు కొంతకాలం తర్వాత రాణి సుదేష్ణ, విరాటుడి భార్య పేరు సుదేష్ణ తమ్ముడి పేరు కీచకుడు వచ్చాడు రాజ్యానికి. కీచకుడు ద్రౌపది తన పేరు మాలిని అని చెప్పింది. మాలినిని చూస్తూనే అతను ఆమెను మోహించటం మొదలుపెట్టాడు. ఆమె నాకు 5గురు భర్తలు ఉన్నారు, మేము గంధర్వులం అని చెప్పినా కూడా వినలేదు. తనని మోహించి తనను కాంక్షిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఒకరోజు ఒక రాత్రికి రా అని చెప్పి ద్రౌపది చెప్పగా భీముడు అతన్ని ఆ రాత్రి అక్కడ వధించాడు. ఎవరు చంపేశారో తెలియదు, కానీ కీచకుడు చనిపోయాడు అన్న వార్త మాత్రం హస్తినాపురానికి చేరింది. సో కీచకుడు లాంటి వాడినే చంపారంటే ఖచ్చితంగా భీముడే అయి ఉంటాడు అని చెప్పేసి ఆ దుర్యోధనాదులందరూ కూడా ఆ విరాట రాజ్యానికి యుద్ధానికి బయలుదేరారు. అది విరాట పర్వం. దాని తర్వాత దక్షిణ గోగ్రహణం, ఉత్తర గోగ్రహణం, ఉత్తరుడి బృహన్నల ఉత్తర విజయం, ఆ తర్వాత ఉత్తర అభిమన్యుల వివాహం. ఇవి విరాట పర్వంలో తర్వాతి ఘట్టాలు. ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం. ఎపిసోడ్ 23 కంప్లీట్.